ఇవాళ మనము క్లాస్ 8 చాప్టర్ 1 ఇది మనకి రేషనల్ నెంబర్స్. చాప్టర్ 1లో మనము రేషనల్ నెంబర్స్ని మనము నేర్చుకున్నాం. ఈ క్లాస్ 8లో రేషనల్ నెంబర్స్ తెలుసుకునే ముందు మనకేం తెలుసు, ఏ నెంబర్స్ గురించి తెలుసు, ఆ నెంబర్స్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనము క్లాస్ 7లోను క్లాస్ 8లోను అంటే 8th క్లాస్లోను 7th క్లాస్లోను 6th క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రికాల్ చేసుకున్నాం. ఎన్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో మనము బాగా తెలుసు. 1 2 3 4 అలా వెళ్తూ ఉంటాయి. స్మాలెస్ట్ నెంబర్ ఏమో 1, హైయెస్ట్ నెంబర్ అయితే మనం చెప్పలేము, సింపుల్గా మనం డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేది హోల్ నెంబర్స్. ఇవి కూడా మనకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అండ్ సో ఆన్. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏమో 0, హైయెస్ట్ నెంబర్ అనేది మనము చెప్పలేం. ద నెక్స్ట్ వన్ వచ్చేది ఇంటీజర్స్. దాన్ని జెడ్తో డినోట్ చేస్తామని మనకు బాగా తెలుసు, అవునా? సరే, ఇప్పుడు ఇంటీజర్స్ని మనం చెప్పేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 0 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ 3 ఉంటుంది. ఇందులో వెరైటీ ఏంటంటే లోయెస్ట్ నెంబర్ చెప్పలేము, హైయెస్ట్ నెంబర్ చెప్పలేము. దీన్నే మనము నెంబర్ లైన్ మీద చాలా బాగా నేర్చుకున్నాం లాస్ట్ ఇయర్లో. 0 న్యూట్రల్, దీనికి ఏ సైన్ ఉండదు, ప్లస్ ఉండదు మైనస్ ఉండదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1 -2 -3 అలా మనం రాసుకుంటాం. ఇక్కడ +1 +2 +3 అలా రాసుకుంటే వెళ్తాం. ఇది +1 +2 +3. ఇదేమో నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం, ఇదేమో పాజిటివ్ ఇంటిజర్ అంటాం, దీన్ని న్యూట్రల్ అంటాం ఇంటిజర్స్లో. ఈ నెంబర్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఈ ఇయర్ మనము వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ దీని గురించి తెలుసుకున్నాం. ఇది నేర్చుకునేటప్పుడు ఈ రేషనల్ నెంబర్స్ ఎలా బయటకు వచ్చినాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము నా దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ డయాగ్రామ్. సో ఏమేం నా దగ్గర ఇక్కడ 2 యాపిల్స్ ఉన్నాయి. ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇద్దరికి ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు చెప్తా, ఒక్కొక్కడికి ఒక యాపిల్ ఇచ్చచ్చు. నా దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి, నేను ఎంతమందికి ఇవ్వాలి? ఇద్దరికి ఇవ్వాలి. బై 2 అంటే ఇద్దరికి డివైడ్ చేశాను. సో 1 ఆన్సర్ వచ్చింది. 1 ఈజ్ ఎన్ న్యాచురల్ నెంబర్ అనొచ్చు, దాన్నే హోల్ నెంబర్ అనొచ్చు, దాన్నే ఇంటిజర్ అని కూడా అనొచ్చు. ఒకవేళ నా దగ్గర ఒక యాపిలే ఉంది, నేను ఇద్దరికి ఇవ్వాలనుకుంటాను. ఇద్దరికి ఇవ్వాలని ఒకే యాపిల్ కనుక 1ని 2తో డివైడ్ చేయాలి. నాకు ఒక కొత్త నెంబర్ వచ్చింది 1/2. వీ కెనాట్ ఫైండ్ ఇన్ న్యాచురల్ నెంబర్స్, ఇన్ హోల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటిజర్స్ 1/2 అనే నెంబర్ ఉందా? బట్ ఐ నో వన్ థింగ్, 1 ఈజ్ అన్ ఇంటిజర్ అండ్ 2 ఈజ్ అన్ ఇంటిజర్. సార్ ఇంటిజర్ అని ఎందుకు అంటారు? దీని హోల్ నెంబరు న్యాచురల్ నెంబర్ అనొచ్చు కదా. ఇవన్నీ ఇందులో ఉంటాయి కనుక డైరెక్ట్గా నేను ఈ రెండింటిని నేను ఏమంటాను, ఇప్పుడు ఇంటిజర్. ఇంటిజర్ అన్నది ఎప్పుడు హోల్ నెంబర్ అవుతుంది, ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్ కూడా అవుతుంది. సో 1/2 అంటే ఒక యాపిల్ని హాఫ్ చేస్తాం అన్నమాట. ఇది 1/2, ఇది 1/2 అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో 1/2 అంటే ఏంటి అన్నది, ఇక్కడ 1 ఉండదు కదా, అప్పుడు 1/2 చేసినప్పుడు ఈ 1/2నే మనము కోఎఫిషియంట్ అని పిలుస్తాం. 1ని 2తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని దీని మొత్తం ఏమంటాం మనం ఇక్కడ? కోఎఫిషియంట్ అని పిలుస్తాం.
ఒకవేళ అలా కాకుండా నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయనుకో, ఉన్నాయి, దీన్ని ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నాం. దీన్ని ఇద్దరికి ఇవ్వాలంటే 3/2 చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది తెలుసా? ఒక్కొక్కరికి ఎంత వస్తుంది తెలుసా? 1/2 1/2 1/2 1/2. ఇక్కడ ఎంత ఉంది అన్న? 1/2 1. ఎన్ని ఆకులు ఉన్నాయి మొత్తము? 6 ఆకులు ఉన్నాయి. నేను ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను? ఈ పీస్ ఒకటికి వెళ్తే ఈ పీస్ ఒకటికి వెళ్తుంది, అంతేనా? ఒక యాపిల్ వస్తుంది, అందులో మళ్ళీ ఇందులో ఒక హాఫ్ వస్తుంది. దాన్నే మనము 1/2 అని పిలుస్తాం. దీన్నే ఇంకా కరెక్ట్గా చేయడం 2 1 2 + 1 3/2. 3/2 అంటే 3ని 2తో డివైడ్ చేస్తున్నావు. ఇది మనం నేర్చుకున్నాం ఎక్కడ? లోయర్ క్లాస్ ఎలా డివైడ్ చేయాలో కూడా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాము? 3/2 2 1 2, రిమైండర్ ఎంత? 1. మనకు ఫార్ములా ఉంది, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయడం మనం నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారు? కోఎఫిషియంట్ రిమైండర్ బై డివైజర్ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ కరెక్ట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత? 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు రాసిన 1. నా రిమైండర్ ఎంత? 1. నా డివైజర్ ఎంత? 2. 1/2. చూసుకోండి, 3 హాఫ్స్, 3 times half. ఎలా కూడా 3 times half, 3 times half అన్నాను. 3 1 3/2. మళ్ళీ అదే వస్తుంది. అలా కాదు సార్, నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి, 4 మెంబర్స్కి డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఎంతమందికి? 4 మెంబర్స్. అంటే 4 ఎంతమందికి ఇవ్వాలి? 3 మెంబర్స్కి ఇవ్వాలి. ఎంతమంది? 4 మెంబర్స్ కన్నానమ్మా. 3 యాపిల్స్ ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను? 4 మెంబర్స్. అంటే దీన్ని ఏమని పిలుస్తాం? 3/4. 3 అంటే ఏంటి? ఇంటిజర్. 4 అంటే ఏంటి? ఇంటిజర్. 3ని 4తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని ఏమంటారు? ఏమంటారని చెప్పాను? కోఎఫిషియంట్. అంటే దీస్ ఆర్ ఆల్ మై కోఎఫిషియంట్స్. ఈ కోఎఫిషియంట్ని మనం ఏమని పిలుస్తామంటే రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకా మన టెక్స్ట్ బుక్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదిగో ఇంట్రడక్షన్లో ఫస్ట్ మనకు ఉండే ఎగ్జాంపుల్ ఇది. చూడండి, సల్మా వెంట్ టు బై 3 pens at 5 rupees each. ఆమె ఎన్ని కొనాలనుకుందానన్నా? ఎన్ని పెన్స్ కొందాం అనుకుంది? 3 pens. ఈచ్ పెన్ కాస్ట్ ఎంత? 5 rupees. అంటే చూడండి, ఇప్పుడు 3 pens కనుక 3 times 5 ఎంత వచ్చేది? 50. 3 times 5 టోటల్ కాస్ట్. టీసీ అంటే ఏంటి? టోటల్ కాస్ట్ ఎంత అయింది? ₹50. ఓకే. హర్ ఫ్రెండ్ సతీష్ wants to buy 2 similar pens, a similar గా ఉన్న pens, so that she went to wholesale shop కి వెళ్తే shopkeeper said that a packet of 5 pens cost is a packet of cost. ఒక ప్యాకెట్ ఉన్నాయి, అందులో 5 pens ఉన్నాయి. ఎంత అన్నాడు? 22 rupees. మనకి ఎన్ని కావాలి? ఓన్లీ 2 pens కావాలి. హెర్ ఫ్రెండ్ సతీష్ వాంట్స్ టు బై 2 similar pens. అవి కావాల్సిన 2 similar pens, 2 కావాలి. సో దట్ షీ వెంట్ టు wholesale shop. Shopkeeper said that a packet of 5 pens. ఇదో ప్యాకెట్ అనుకున్నాను. ఇందులో ఇదొక పెన్ను, ఇదొక పెన్ను. నన్ను ఇవన్నీ పెన్స్ గుర్తుంచుకోండి, సిమిలర్ పెన్స్ ఇవి.
ఇంకొక పెన్ ఇక్కడ డ్రా చేస్తాం. ఎన్నైనా 5 పెన్స్. ఓకే, 5 పెన్స్. ఇవి అన్నీ కలిపితే ఎంత? 22 రూపీస్. నాకు ఒక పెన్ కావాలి కదా మరి. 22 రూపీస్ని బై 5తో డివైడ్ చేస్తాను. అప్పుడు నాకు ఈచ్ పెన్ కాస్ట్ వస్తుంది రాదా? అలా కాకుండా ఓన్లీ 20 రూపీస్ అన్నాడు అనుకో, అప్పుడు ఈచ్ పెన్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. ఇది ఒక 4 రూపీస్, ఇది 4 రూపీస్, ఇది 4 రూపీస్, ఇది 4 రూపీస్, 4 + 4 8, 8 + 4 12, 12 + 4 ఎంత? 16, 16 + 4 20 సరిపోతుంది. అంటే 20ని 5తో డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? ఈచ్ పెన్ కాస్ట్ 4 రూపీస్. కానీ వాడు చెప్పింది ఎంత? 22. సో 22ని 5తో డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ ఈచ్ పెన్ కాస్ట్ కదా. మరి దీంతో డివైడ్ చేస్తే వస్తుంది కనుక 22 డివైడ్ విత్ 5. 5 4 జా 20. 2 రిమైండర్. ఇక్కడ మనకు తెలుసు లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం ఎంత? పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. ఎంత అయింది? 4 రూపీస్ 55 అయింది ఈచ్ పెన్ కాస్ట్. దీన్ని ఏమంటారని చెప్తాను నేను ఇప్పుడు, కోషియంట్. అలా కాకుండా నువ్వు ఇలా కూడా రాయొచ్చు కదా దాన్ని, 22/7 ఈచ్ పెన్ కాస్ట్. ఈచ్ పెన్ కాస్ట్ 22/5 సారీ 22/5. ఏమైనా క్లియర్? ఎందుకని 5 పెన్స్ ఉన్నాయి కదా. ఏమైనా క్లియర్? సో ఈచ్ పెన్ కాస్ట్ ఎంత? 22/5. ఇట్ ఈస్ ఎ నెంబర్, but it is in different format. 2 is an integer and 5 is an integer. 22/7 is a number. Am I clear or not? It is in the form of some fraction. This is also an integer. This is also integer and this is also integer. 22/5 is a integer. Not an integer. It is a number. ఈ నెంబర్ మనం ఏం పిలుస్తాం? కోఎఫిషియంట్ అని పిలుస్తాం. కోఎఫిషియంట్ ఇస్ ఎ నెంబర్. ఇది ఇస్ ఎ కోఎఫిషియంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ 22/5. 22/5 ఇస్ ఎ రేషనల్ నెంబర్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కోఎఫిషియంట్ నెంబర్స్. దట్ ద రీజన్ Q stands for rational numbers. Rational numbers are in the form of P/Q. Fractions. 22/5. అదే ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు నాకు వచ్చే వాల్యూ 4 ఇస్ ఏ కోఎఫిషియంట్. ఇక్కడ 2 వస్తుంది, అప్పుడు సారీ ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ పాయింట్ ఉండదు, ఇక్కడ 0 వస్తుంది. 4 ఇస్ ఏ కోఎఫిషియంట్ అయింది. 4/1 అని రాయకూడదా? It is a fraction. It is a fraction. It is also a rational number. ఇలా తీసేస్తే నీకు 4 కనపడుతుంది. It is an integer. It is also called rational number. నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే మనకి తెలియని నెంబర్స్ ఉన్నాయి, కానీ అది ఒకదానితో ఒకటి ఏమవుతున్నాయి? డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యగా కొత్తగా ఒక నెంబర్ వస్తుంది. ఒక్కొక్కసారి డివైడ్ అయ్యి ఒక న్యాచురల్ నెంబర్ కింద, ఒక హోల్ నెంబర్ కింద, ఒక ఇంటిజర్ కింద బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి బయటికి రాదు. అటువంటి నెంబర్స్ని ఏమంటాం మనం? రేషనల్ నెంబర్స్ అంటాం. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో న్యూమరేటర్ డినామినేటర్ ఒక ఫార్మేట్లో ఉంటుంది, ఒక్కొక్కసారి కట్ అయ్యి బయటికి రాదు. ఇక్కడ 5 సింపుల్ కట్ అయ్యి బయటకు వచ్చింది. ఇక్కడ 2 పెడితే మళ్ళీ ఏమవుతుంది? 4.5 అవుతుంది. మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్లో ఈ నెంబర్ అయితే కనపడుతుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మన టెక్స్ట్ బుక్లో. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంకొక ఎగ్జాంపుల్. టైమింగ్స్, టెంపరేచర్. సిమ్లాలోనంట మార్నింగ్ 10 o'clock 11 degrees సెంటిగ్రేడ్ ఉంది. 12 o'clock 14 degrees ఉంది. 3 o'clock 17 degrees ఉంది. మరి సాయంత్రం 7 o'clock వచ్చినప్పటికి 10 degrees అయినా, అంటే సాయంత్రం టెంపరేచర్ తగ్గుతుంది కదా. మళ్ళీ నైట్ 10 o'clock ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఈచ్ అవర్కి టెంపరేచర్ ఎలా ఉంటుందో ఒక్కొక్క కేసు స్టడీ చేస్తాం. 10 o'clock నుంచి నువ్వు ఎక్కడ వరకు వెళ్ళావు? 12 o'clock వెళ్ళావు. అంటే ఎన్ని అవర్స్ వెళ్ళావు నువ్వు? 2 hours వెళ్ళావు. ఓకే, అప్పుడు నేను డిఫరెన్షియేట్ చేయాలి కదా. నా టెంపరేచర్ ఎంత పెరిగింది? 14 degrees centigrade మైనస్ నేను ఎంత తీసేసాలి? 11 degrees centigrade. ఓకే, ఎన్ని అవర్స్కి వెళ్ళింది ఇది? 2 hours వెళ్ళింది. నాకు 1 hourకే కావాలి. 1 hour కావాలంటే 2 hours వెళ్ళింది కానీ 2తో డివైడ్ చేయి. ఇందాక చెప్పాను నాకు 22 rupees ఒక సెట్ ఆఫ్ పెన్స్ ఉంటే ఈచ్ పెన్ కాస్ట్ కావాలంటే 5తో డివైడ్ చేస్తాం. నాకు ఈచ్ అవర్ కావాలి కనుక నేను దీన్ని ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది ఇక్కడ? 3/, ఇక్కడ 14 నుంచి 11 తీస్తే ఎంత? 3/2 degrees centigrade. 3/2 is a number. 3 is an integer and 2 is an integer. 3/2 is a number again. ఈ నెంబర్ ఎగ్జాక్ట్లీ చూస్తే 1.5 degrees centigrade. 1/2 degrees centigrade ఆ టెంపరేచర్ అనేది 1 అవర్లో ఇంక్రీజ్ అయ్యి 2 అవర్స్కి ఎంత పెరిగిందో కూడా మనం చెప్పేయచ్చు. 1.5 అంటే 1.5 + 1.5 మరి 3 degrees పెరిగిపోయింది. అంటే అలాగే చూస్తే డిఫరెంట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 12 నుంచి 3 అంటే ఎన్ని అవర్స్ వెళ్ళాం? 3 hours. 3 hours కదా. ఇక్కడ మనం తప్పుపడింది 3 hours వెళ్ళాము. ఇందులో తీసేస్తే ఎంత వస్తుంది? 17లో 14 degrees తీసేస్తే ఎంత? 3 degrees centigrade. మళ్ళీ 3 degrees by 3 degrees అది 3 క్యాన్సిల్ అయిపోతే 1 degree. 1 degree per hour. ఇక్కడ 3/2 degrees per hour. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా 10 degrees centigrade. ఇది ఎక్కడ చూసాం? మళ్ళీ ఇక్కడ 3 o'clock నుంచి 7 o'clock. 3 o'clock నుంచి 7 o'clock ఎన్ని అవర్స్? 5. అంటే ఇక్కడ 5 వస్తుంది అన్న. ఇది తప్పు పడింది. ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 7 degrees centigrade. కానీ మైనస్ ఎందుకు రాశాను? తగ్గింది కనుక. సో మైనస్ కూడా వచ్చింది. అంటే ఫ్రాక్షన్స్ అనేవి మైనస్లో ఉండొచ్చు, ప్లస్లోనూ కూడా ఉండొచ్చు. సో అంచేతే మనము రేషనల్ నెంబర్స్కి ఒక డెఫినిషన్ తీసుకొస్తాము. మనకి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి ప్లస్లో కనపడుతున్నాయి, ఒక్కొక్కసారి మైనస్లో కూడా కనపడుతుంది. ఈ నెంబర్ దీస్ నెంబర్స్ అంటే 1/2 కావచ్చు, 3/2 కావచ్చు, -7/5 కావచ్చు. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం ఇవన్నీ నెంబర్స్ 22/7 కావచ్చు. దీస్ ఆర్ ఆల్ మై నెంబర్స్. They are not in the form of natural numbers, they are not in the form of whole numbers, not in the form of integers, but there are numbers. న్యూమరేటర్ డినామినేటర్ తో డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ దాన్ని ఏమంటారని చెప్పాను? దీస్ ఆర్ ఆల్ మై కోషియంట్ నంబర్స్. am I clear or not? సో ఇక్కడ the numbers in the which are expressed in the form of p/q, 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 p/q. P is 1, Q is 2. P is 1, P is 3, P is 2. P is -7, P is 5. P is 22, 7 is Q. Q. అంటే ఏ ఫార్మేట్ అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి. The numbers which express as in the form of p/q, where p, q are integers I already explained. డినామినేటర్ కానీ న్యూమరేటర్ కానీ మనం ఏమంటాం? ఇంటిజర్స్ అంటాం. సార్ ఓల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ ఎందుకంటే ఓల్ నెంబర్ అన్నా నేచురల్ నెంబర్ అన్నా ఇట్ కమ్స్ టు ఇంటిజర్స్ లోనే వస్తాయి. ఎవరీ ఇంటిజర్ ఎవరీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటిజర్, ఎవరీ ఓల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటిజర్. అందుకే ఇంటిజర్స్ అంటాం ఇక్కడ. ఓకే, సో p and q are integers and ఇంకోటి కూడా చెప్పాడు, q is not equals to 0. ఎందుకంటే ఇది 0 కాకూడదు. 0 దేంతో డివైడ్ చేయలేం. ఇప్పుడు 2/0 నాట్ డిఫైన్, 3/0 నాట్ డిఫైన్.
కానీ జీరో అంటే ఏం దాన్ని డివైడ్ చేయొచ్చు 0/1 0 అంటే 0/1 is a rational number 0/2 is a rational number 0/100 is a Rational number. am I clear అన్నాడు. సో ఇక్కడ చూడండి are called the rational numbers. The rational numbers represented by q, this is also called coefficient numbers. నేను చెప్పాను ఇవన్నీ కోఎఫిషియంట్స్ రా, అందుకే కోఎఫిషియంట్ నెంబరు. ఆ క్యూనే మనం ఇక్కడ q stands for rational number. So rational numbers is denoted by q is equals to is always p by q, where q is not equals to 0, where p comma q are integers. దీనికి ఒక ఫార్మేట్ ఉండదు, అంచేదిలో షార్ట్ నోటేషన్లో ఇది ఒక నోటేషన్లో రాస్తాం. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ ఒక ఆర్డర్ ఉండదు, ఒక ఫార్మేట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు ఇలా డిఫైన్ చేసామో కూడా చెప్తా. చెప్పనా? చూడండి 1/2 తీసుకున్నాం. 1/2ని 2తో మల్టిప్లై చేసాం పైన కింద ఎంత అవుతుంది? 2/4 అవుతుంది. 2/4 is a fraction. By simplification we get 1/2. ఇది ఈ ఫార్మేట్లోనే ఉండొచ్చు, ఈ ఫార్మేట్. అలాగే 3తో మల్టిప్లై చేయి, మల్టిప్లై డివైడ్ 3/6. మరి 1/2లో కనపడలేదు, కానీ ఇది 1/2నే. ఇది డిఫరెంట్ ఫార్మేట్లో కనపడదు. 5తో మల్టిప్లై చేస్తే 5/10. 20తో మల్టిప్లై చేస్తే 20/40. అలా నెంబర్ మాకు అంచేతే ఇలా డిఫైన్ చేశారన్నమాట. ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p comma q are integers and q not equal to 0, then it is called a rational number. సో రేషనల్ నెంబర్స్ కి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? క్లోజర్ ప్రాపర్టీ ఉంటుందా, అసోసియేటివ్ ఉంటుందా, లేకపోతే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఉంటుందా, ఎడిటివ్ ఐడెంటిటీ ఉంటుందా? ఇట్లన్నిటి గురించి మనము డిస్కస్ చేస్తాం. ఓకే, సో డిస్కస్ చేసే ముందు జస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాం. అంటే మనం ఏమేమి నేర్చుకున్నాం అన్నది రేపొద్దున మనం ఏం చేస్తాము, ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం. ఇది ఫస్ట్ డూ దిస్ అని మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సరే, కన్సిడర్ ద నెంబర్స్ 1 1/2 -2 0.5. ఇక్కడ రాస్తాను 1 1/2 -2 0.5. 0.5 4 1/2 -33/7 0 4/7 0.3 బార్ కూడా ఇచ్చాడు 22 -5. సో నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నదని న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు. న్యాచురల్ నెంబర్స్ ఇందులో ఏమున్నాయి? 1 ఉంది, 22 ఉంది, అంతే. ఇప్పుడు 1, 22 రాయడం 22. ఓకే, సారీ. హోల్ నెంబర్స్ అన్నాడు. హోల్ నెంబర్స్ అంటే 1 2 రావా, 1 22 రావా? వస్తాయి. దాంతోపాటు ఇక్కడ 0 ఉంది కదా, 0 కూడా. ఇంకా ఇంకేం లేదు. ఇంటిజర్స్కి వచ్చేటప్పటికి 1 వస్తుంది, ఇందులో 1 వస్తుంది, 22 వస్తుంది, 0 వస్తుంది. ఇంకా ఇంటిజర్స్ అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి కదా, -2 వస్తుంది, -5. -5. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. చూసా, ఇందులో ఉన్నాయని ఇందులోకి వచ్చింది. పోలే, ఇవన్నీ కలిపి మళ్ళీ ఇందులోకి వచ్చేసి, కానీ ఇక్కడికి వచ్చిన లోపలకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే -2 అనుకో, -2/1 కింద రాయి. ఇట్ ఈస్ ఏ p by q ఫార్మ్. ఇట్ ఈస్ ఏ ఇంటిజర్, ఇట్ ఈస్ ఏ rational number. క్లియర్ అన్నాడు. అది తెలుసుకుంటారనే అంచేతే మనం p by q ఫామ్ డిఫైన్ చేసినప్పుడు కూడా p, q are integers అంటాం. They are in the form of fractions and q is not equal to 0. ఏదైనా ఒక నెంబర్ని we can express as a fraction, whatever it may. జస్ట్ 0 రాసిన 0/1 రాయొచ్చు, 2 రాస్తే 2/1 రాయొచ్చు. సరే, మనం రేపు ఏం చేద్దామంటే దీని మీద ఉన్న ప్రాపర్టీస్ గురించి మనం రేపు తెలుసు.
ఓకే